నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. పోతే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ రివ్యూస్ కనుక మనం చూస్తే పూల చొక్కా అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఆర్ఎల్స్ బార్బెల్ పిచ్ అనేటువంటి ఒక యూట్యూబర్, ఇంకొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. సో కంప్లీట్లీ దే సెడ్ ఏంటి అని అంటే గేమ్ చేంజర్ అనేది కంప్లీట్గా నెగిటివ్ ఉంది, అసలు ఏం బాగాలేదు, హైప్ క్రియేట్ చేశారు, అంత రీచ్ రాలేదు, వేస్ట్ ఆ సినిమా చూడడం అన్నట్టుగా వాళ్ళు రివ్యూ ఇచ్చారు. దాని గురించి మీరు క్రియేట్ చేశారంటే అసలు హైపే లేదు. నన్ను అడిగితే హైప్ లేదు సినిమాకి. ఎందుకు లేదంటే మీరు ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు హైప్ లేదు సినిమాకి. ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు బజ్ క్రియేట్ అయింది సినిమా మీద. చాలా బాగుంది కదా స్టోరీ లైన్ చాలా బాగుంది. మనకి పాత సినిమాల్లో ఒక జెంటిల్మెన్ తీసుకున్నా, ఒకే ఒక్కటి తీసుకున్నా, ఈ సినిమాలన్నీ ఒక సామాజిక ఇతివృత్తాన్ని మనకు చెప్తాయి, సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. ఆ సందేశాన్ని ఒక కమర్షియల్ ఫార్ములాలో చెప్పడమే శంకర్ మార్క్. ఆ శంకర్ మార్కుని చేశారు. అంటే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఫస్ట్ డే మనము కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా బాగుంది అనుకున్నప్పుడు కూడా ఒక రకమైన నెగిటివ్ ఇస్తారు. ఏమని, హీరో స్మగ్లరా, హీరో దొంగని హీరోగా చూపిస్తారా, స్మగ్లర్ని హీరోగా చూపిస్తారా, లేకపోతే దోపిడీదారుని హీరోగా చూపిస్తారా, ఏం ఇస్తున్నారు సమాజానికి మెసేజ్ మీరు అంటారు కొంతమంది రివ్యూవర్స్. వీళ్ళే మరి వాళ్ళ హీరోని ఒక ఉదాత్తమైన పాత్రలో చూపించారుగా గేమ్ చేంజర్లు. మరి మీరు ఇప్పుడు సమాజానికి మెసేజ్ ఇవ్వాలిగా, ఈ సినిమా బాగుందిరా బాబు, ఈ సమాజానికి కావాల్సిన సినిమా. ఇవాళ ఏదైతే పొలిటికల్ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ డీల్ చేస్తుంది ఈ సినిమాని చూడాలి అని చెప్పేసి మనం ప్రమోట్ చేయాలి కదా. అంటే స్మగ్లర్ని హీరోగా యాక్సెప్ట్ చేసిన జనం కోసం పనిచేసే వ్యక్తిని యాక్సెప్ట్ చేయకుండా చేస్తున్నారు అంటారా యూట్యూబర్స్ ని? ఎందుకంటే కంప్లీట్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగిటివ్ టాకే వస్తుంది, పాజిటివ్ టాక్ కంటే నెగిటివే వినిపిస్తోంది. మీరే అంటున్నారు కదా, కొంతమంది పని కట్టుకొని నెగిటివ్ చేస్తారు. ఇంతకుముందు మీరు అన్నారు చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. ఓవర్ నైట్ కి చూసుకుంటే మోర్ దెన్ 1 lakh అబౌట్ ట్వీట్స్ ఉన్నాయి. అంత ఉద్యమం రూపంలో మీకు అట్లా ట్వీట్లు చేస్తారు. అది కూడా ఎవరు అంటే అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి డిజాస్టర్ గేమ్ చేంజర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి 1 lakh అబౌట్. అంటే అర్థం ఏంటి, మీరు ఈ సినిమాని కావాలని, ఈ సినిమాని ఫెయిల్ చేయాలని పనిగట్టుకొని ఒక ఉద్యమ రూపంలో దీన్ని డిజాస్టర్ అంటున్నారు. కానీ సినిమా నేనేమంటున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని పోలుస్తున్నా సినిమాలో. ఆయన ఒక భావజాలాన్ని ఈ సినిమాకి కీలకమైన పాయింట్గా తీసుకున్నారు. సో ఆయన కూడా డబ్బు లేని రాజకీయాలను 2019లో అర్థం చేసుకోవాలా, కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవటానికి. సినిమాను కూడా ఇవాళ అర్థం చేసుకొని సినిమాకి ఎక్కడానికి టైం పడుతుంది. ఇవాళ టైం పట్టినా ఈ సినిమా ఎందుకు హిట్ అవుద్దని చెప్తాను చూడండి. 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. 1వ రోజు 2వ రోజు వీళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేయొచ్చు. 3వ రోజు 4వ రోజు నుంచి మళ్ళీ సినిమా మామూలుగా జనం ఒకసారైనా చూద్దాం రా రామ్ చరణ్ సినిమా కదా అని వెళ్తారు. అప్పుడు సరైన టాక్ వస్తుంది. అప్పుడు బాగానే ఉంది సినిమా, మంచి సినిమా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఒక మంచి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అసలు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత గొప్ప క్యారెక్టర్గా మనం వేరే ఏ సినిమాలో మనం చూడాలి, అంత గొప్ప క్యారెక్టర్గా చూపించారు. ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకొక చాలా కీలకమైన పాయింట్స్ టచ్ చేశారు శంకర్ గారు. సీజ్ ద షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద గోడౌన్ అన్నాడు రామ్ చరణ్. సేమ్ ఈ అక్రమ బియ్యం రవాణాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాడు. ఆ మిల్లర్లు ఎవరి దగ్గర అయితే గోడౌన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నదే రియల్ ఇన్సిడెంట్స్ ని రీల్ చేశారు, సినిమాలో చూపించారు. పవన్ కళ్యాణ్ ఏ రకంగానైతే దాడి చేసి ఆ బియ్యాన్ని పట్టుకున్నాడో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో అదే పని చేస్తాడు. ఇవాళ రంగనాథ్ గారు ఇక్కడ హైడ్రా కమిషనర్గా ఉన్నారు. హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు ఏ రకంగానైతే అక్రమ బిల్డింగ్లను కూల్చివేశారో సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ అదే పని చేస్తూ ఉంటాడు. సో ఒక ఇసుక మాఫియాని ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టాడో ఆ రకంగా ఇసుక మాఫియాకు సంబంధించి సినిమాలో ఇవాళ తెలంగాణలో ఆంధ్రలో జరుగుతున్న ఇతివృత్తాలను అక్కడ చూపిస్తారు. ఆ రామ్ చరణ్ క్యారెక్టర్ అదే పని చేస్తూ ఉంటుంది, సమాజానికి ఏదైతే కావాలో చేస్తుంది. ఫస్ట్ థింగ్ అది. రెండవ అంశం, ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు కూడా భుజాలు తడుముకునే పరిస్థితి. ఈ క్యారెక్టర్ మనల్ని పోలుందా? తండ్రి శవాన్ని ఆడబెట్టుకొని రాజకీయం ఎలా చేస్తాడు కొడుకు అనేది. సో ఇవాళ కొంతమంది భుజాలు తడుముకుంటారు, ఏంటి కొంపతీసి మన క్యారెక్టర్ని కావాలని పెట్టాడా అని. సో పెట్టుకోవడం ఉండొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అందుకే కదా ముందస్తుగా దీన్ని ఫ్లాప్ చేసేస్తే ఒక పని అయిపోద్దని ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే పొలిటీషియన్ దగ్గర బానిసలాగా బొంట్రొత్తులాగా ఉన్న పరిస్థితులు మనం చూసాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో
అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కటకటాల పాలయ్యారు. అప్పుడు చాలామంది ఒత్తిడి తెచ్చి వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళ జీవితాలను అలా చేశారని. నువ్వు ఒత్తిడి తెచ్చినా నువ్వు పని చేయకుండా ఉండటానికి నీ దగ్గర ఆ పవర్ ఉంది అని ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ నిరూపించారు. ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొంతమంది ఐపీఎస్లు ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరూ కూడా అసలుకి నిజాయితీగా పనిచేస్తే మనల్ని ఒక పొలిటీషియన్ ఏమీ పీకలేడు అని చెప్పి ఈ సినిమాలో చూపిస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న విశేషమైన అధికారాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చూపిస్తారు. ఒక ముఖ్యమంత్రో మంత్రో ఐఏఎస్ ఆఫీసర్ని డిక్టేట్ చెయ్యలేడు అనేది చూపిస్తారు. అంటే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం నేర్చుకోవాలి ఈ సినిమా చూసి? నిజంగా అంత నిజాయితీగా ఉండాలిరా బాబా ఐఏఎస్ ఆఫీసర్ అంటే. అంత ఉదాత్తమైన క్యారెక్టర్ చూపించారు సౌజన్య గారు. కిరణ్ గారు, మరి ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ సినిమా వచ్చినా ముందు రివ్యూ ఇచ్చేస్తారు, వాళ్ళు చూసినా చూడకపోయినా. సో మరి గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వగానే కూడా వాళ్ళు కూడా మీరు ఎన్నైతే పాజిటివ్ చెప్పారో వాళ్ళు అన్ని నెగిటివ్ తీసుకొచ్చి చూపిస్తున్నారు అక్కడ. సో అది ఏమన్నా ఏవైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది అని అంటారా అనరా? ఏమంటారు మీరు? కొంత ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా అవుతుందండి. ఎవ్వళ్ళు ఏ సినిమాని లేపలేరు, అదే సమయంలో పడేయలేరు. ఓకే, సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా 4 రోజుల తర్వాత అయినా పికప్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈ 10 రోజుల పాటు సెలవులు కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో కొంత పికప్ అయి ఆ సినిమా పికప్ అవుతుంది. నేనంటున్నాను బ్లాక్ బస్టర్ అద్భుతం బ్రహ్మాండం బద్దలైపోద్ది అని నేను చెప్పట్లా. సినిమా చాలా బాగుంది అని చెప్తున్నా, సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నా, అంతవరకే చెప్తున్నా నేను. సినిమా బ్లాక్ బస్టర్ అంటే వెంటనే పుష్ప 2తో కంపేర్ చేస్తారు. ఇవాళ సమాజంలో జనం కూడా ఆలోచించాల్సింది, మనం ఒక స్మగ్లర్ క్యారెక్టర్ని మనం ఇష్టపడతామా, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ని మనం ఒక ఉదాత్తమైన పాత్రని. మొన్న చర్చ వచ్చింది చూసారా, జాతీయ అవార్డు వచ్చినప్పుడు నేను దాన్ని కూడా నేను ఖండించాను అనుకోండి. చర్చ ఏమో జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఒక స్మగ్లింగ్ చేసేవాడికి జాతీయ అవార్డు ఇస్తారా? సో స్మగ్లింగ్ చేసేవాడికి జాతీయ అవార్డు ఇస్తారా అంటే మరి ఈ సినిమాలో రామ్ చరణ్ గారు అద్భుతమైన పాత్ర పోషించారు, దీనికి రావాలి జాతీయ అవార్డు. మరి వీళ్ళందరూ కోరుకోవాలి జాతీయ అవార్డు రామ్ చరణ్కి రావాలని. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ ఉంటుందండి, అద్భుతంగా పండించాడు రామ్ చరణ్ గారు. ఆయన మరొక్కసారి మనకి రంగస్థలం గుర్తొస్తుంది. ఎమోషన్ సీన్స్లో అండి రామ్ చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు రంగస్థలంలో చూస్తే తన సోదరుడు చనిపోయినప్పుడు ఆ సన్నివేశం సుకుమార్ కూడా కట్ చెప్పడం మర్చిపోయాడంట, అంతలా లీనమైపోయాడు. సో ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన పీక్స్ అని చెప్పాలి. ఎవరైనా ప్రతి రసం పండించవచ్చు, ఎమోషన్ పండించిన వాడు గొప్పోడవుతాడు. ఆ ఎమోషన్ పండించడం చాలామంది పెద్ద పెద్ద హీరోలకు కూడా రాదు, అందరికీ రాదు. రామ్ చరణ్ ఎమోషన్ని అద్భుతంగా పండించాడు ఆయన. అదొక సీను, తర్వాత ఇంకో సెకండ్ హాఫ్లో ఇంకొక సీన్ వస్తుంది. ఈ 2 సీన్స్లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి మనకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో సుకుమార్ గారు ఎందుకు చెప్పారు ఇది జాతీయ అవార్డు పెర్ఫార్మెన్స్ ఇది అని ఎందుకు చెప్పారంటే ఈ సీన్ల వల్ల చెప్పారు. సో ఆ రకంగా చూస్తే మీకు ఒక మంచి సినిమా సౌజన్య గారు, ఎలాంటి శషభిషలు లేకుండా అనవసరంగా ఈ రివ్యూలు చూసి మనసులో ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకొని వెళ్లకుండా సినిమా చూస్తే డెఫినెట్గా నచ్చుద్ది. అంటే ఒక స్మగ్లర్ని హీరోగా చూపించిన సినిమాలో ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ సినిమాని ఎలా యాక్సెప్ట్ చేశారు ఎంతవరకు అనేది మనం అందరం చూసాం. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారు స్మగ్లర్గా కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా, అసలు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎలా పని చేయించుకోవాలి, ఎలా పని చేయాలి డబ్బులు తీసుకోకుండా ఏంటి అనేది మనం చూడడం జరుగుతోంది, చూడబోతున్నారు ఇంకా కొంతమంది. సో మరి ఈ 2 క్యారెక్టర్స్లో ఆడియన్స్ ఎవరికి ఎక్కువ ఓటేసేటువంటి అవకాశం ఉంది? చిన్న అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనుకోవచ్చా గేమ్ చేంజర్ విషయాల్లో? పుష్ప 2 కలెక్షన్ బీట్ చేస్తుందని నేను చెప్పను, ఎందుకంటే పుష్ప 2 వచ్చిన సందర్భం వేరు, పుష్ప 2 అనేది సెకండ్ వెర్షన్. పుష్పతో వచ్చిన సినిమాలకి నేను కంపారిజన్ చేయట్లేదు, క్యారెక్టర్ వైస్ చెప్తున్నా. అంటే స్మగ్లర్ ని యాక్సెప్ట్ చేసిన ప్రజలు ఆడియన్స్ బాధిత గల వ్యక్తిగా రామ్ చరణ్ గారు చేసిన ఆ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేస్తారా? టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేసిన ప్రజలు ఇవాళ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశారా లేదా? టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. స్మగ్లర్లు లేకపోతే ఇలాంటి వాళ్ళని ఒక రోజులో యాక్సెప్ట్ చేయొచ్చు, వెంటనే అది ఒక రకమైన ఎమోషన్ క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేయొచ్చు. అదే సమయంలో మంచోడిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. సో ఒక 2-3 రోజులు పోతే ఆటోమేటిక్గా
రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, రామ్ చరణ్ నటనతోటి ఆ సినిమాని ఏ రకంగా మోసాడు అనేది ఒకసారి చూస్తే కనుక డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను.